ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 16 సోమవార వ్రత కథల గురించి తెలుసుకుందాము. నైమిషారణ్యంలో జ్ఞాన యజ్ఞ నిరతులైన సౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు అనేక సత్కథలు చెప్పితిరి. ఏ వ్రతమును ఆచరించడం వలన శీఘ్రంగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతమునొక్కదాన్ని మాకు ఉపదేశించుడు అని ప్రార్థించిరి. అంతటా సూతుడు, మహాత్ములైన మహర్షులారా, ఒకరోజు కైలాసంలో దివ్య రత్న ఖచిత సింహాసనపై కూర్చొని ఉన్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది. స్వామి, నేను మీ వద్ద అనేక శాస్త్రములు, ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వకాల సర్వావస్థలో అల్ప ప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమునొకటి నాకు ఉపదేశించుడు. అది విన్ని మందహాసంతో సదాశివుడు, ప్రియా, నీ ప్రశ్న ఉచితంగాను లోకోపకారంగాను ఉన్నది. లోకహితము కోరి నీకు నేను ఒక శ్రేష్ఠ వ్రతమును చెప్పెదను అంటూ ఇట్లా చెప్పసాగాడు. నక్షత్రములలో సూర్యుడు, గ్రహములలో చంద్రుడు, నదులలోను గంగా నది, ఇంద్రియములలోను మనసు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతములన్నిటిలోనూ ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది. ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతము అని పేరు. దీని మహిమను వర్ణించడం అసాధ్యము. భక్తిపూర్వకంగా దీనిని ఆచరించువారు ఏదేని కోరుకుందురో దానిని శీఘ్రంగా పొందుతారు. దరిద్రులు ధనవంతులు అవుతారు. కన్యలు యోగులైన వరులను పొందుతారు. ముత్తైదువలు అఖండ సౌభాగ్యమును పొందుతారు. రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగును. ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకొందురు. ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము అని చెప్పాను. అంతటా పార్వతి, స్వామి, దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును అనుగ్రహింపుము అని ప్రార్థించను. ప్రియా, ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసిన వ్రతం. ఈ వ్రతమును ఆచరించుటకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు 4 నెలల చాతుర్మాసంలో శ్రేష్టమైనవి. ఆ రోజుల్లో వచ్చు 16 సోమవారాలలో ఈ వ్రతమును ఆచరించవలను. సోమవారం నాడు ఉపవాసం ఉండాలి. ప్రాతకాలంని స్నానాది నిత్యకర్మలను ముగించుకొనవలను. పుట్టమ్మనుతో శివలింగం తయారు చేసుకొనవలను. వెండి, ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగంను కూడా ఉపయోగించవచ్చును. బిల్వపత్రములు, పుష్పములు, ధూప దీపాదులను సిద్ధం చేసుకొనవలను. నైవేద్యం కొరకు గోధుమ నూకను వేంపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి, బెల్లము కలిపి ఉండలను చెయ్యవలను. ఈ వ్రతంకు కావలసిన ప్రసాదం మిదే. ప్రసాదంను శివునకు నైవేద్యం పెట్టి దాన్ని 3 భాగాలుగా చెయ్యవలను. భక్తులకొకటి, పశువులకొకటి. ఈ వ్రతంను ఆచరించు వారికి 3వది పంచవలను. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధంగా 16 సోమవారాలు శ్రద్ధాభక్తులతో ఆచరించవలను. 17వ సోమవారం నాడు ఉద్యాపన చెయ్యవలను. 16 సోమవారంలందును పూజించిన మట్టి లింగములను 17వ సోమవారం నాడు జలమునందు వదిలివేయవలను. ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తి చెయ్యవలను. ఈ విధంగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించను. అది విని పార్వతి, స్వామి, ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించితిరి. దీన్ని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములను పొందగలిగితిరో వివరంగా తెలుపవలను అని ప్రార్థించను. అంత శివుడు వ్రత పూజా ఫలము చెప్పనారంభించను. పార్వతి, చాలా కాలం క్రితము ఈ వ్రతమును ఆచరించుట వలన నీవే నన్ను భర్తగా పొందితివి. గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉన్నది. నేను పతి కావాలన్న అన్న ఉద్దేశంతో నీవు ఘోరారణ్యంలో తీవ్రమైన తపస్సు చేసితివి. అప్పుడు దేవతలు, సప్త ఋషులు నా వద్దకు వచ్చి, ప్రభు, నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమవతిని అనుగ్రహించరాదా? ఆలస్యం ఎందుకో అని ప్రార్థించింది.
నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించి తిని నిన్ను సంబోధిస్తూ శివునకున్న అవలక్షములన్నిటినీ వర్ణిస్తూ శివుడు విరూపి, అపవిత్రుడు, మొరటు వ్యక్తి, నీవు వేరెవరినైనను వివాహమాడరాదా అని అపహసించి తిని అంతటా నీకు పట్టరాని కోపము వచ్చెను. కోపంలో కన్నులు ఎర్రబడి శివనింద మహాపాపం, శివుడు లేనిచో నేను బతకలేను, వేరొకని వివాహమాడలేను అనెను. నేను నా నిజరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నీవు 16 సోమవారాల వ్రతం ఆచరించుటచే నీ కోరిక తీరినది. గిరిజా కళ్యాణము అతి వైభవంగా దేవఋషుల గంధర్వుల సముఖంలో జరిగినది. ఈ విధముగా వ్రతము ఆచరించుట వలన నేను నీకు పతినైతిని అన్నాడు పరమేశ్వరుడు. అంతటా పార్వతీ కూడా సంతుష్టురాలై, స్వామి, నాకును జ్ఞప్తికున్నది, అయినను ఈ వ్రత మహిమ మీ ముఖత లోకానికి అందించడానికి అడిగాను. నా వల్లే వేరెవరైనను ఈ వ్రతము ఆచరించి పుణ్యమును పొందితురో చెప్పవలెనని ప్రార్థించను. సదాశివుడు ఇతర సంఘటనలు చెప్పనారంభించెను. శ్రీమతి చంద్రాగతుని కథ. చాలా కాలం క్రితము భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజు ఉండెను. ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి. పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధింపగా ఆడపిల్ల జన్మించెను. సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువుకు 14వ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితంగా ప్రాప్తించును అని జ్యోతిష్యులు తెలిపిరి. అంతటా రాజు దుఃఖితుడయ్యెను. శోకంతో పీడింపబడుచున్న రాజునకు జ్యోతిష్యులు దీనికి పరిహారము తెలిపిరి. రాజకుమార్తె అయిన శ్రీమతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండెను. యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెను రాజకుమారుడైన చంద్రాగతునకిచ్చి చిత్రవర్మ వివాహం చేసెను. ఇల్లరికమునకు వచ్చిన అల్లుడితో రాజుకు కాలము సంతోషంగా గడుచుచుండెను. ఇట్లుండగా ఒక రోజున చంద్రాగతుడు జలక్రీడ కోరి యమునా నది కేగెను. దురదృష్ట వశమునందు నదియందలి సుడిగుండంలో చిక్కుకుపోయెను. రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను. శ్రీమతిని కూడా సహగమనమునకు సిద్ధపడెను. అంతటా యజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయిని అచ్చటకు వచ్చి, పుత్రి, చింతించవలదు, నేను నీకొక వ్రతమును ఉపదేశించదు. దానివలన వైధవ్యం నుండి నీకు నివృత్తి కలుగగలదు అని చెప్పి 16 సోమవారాల వ్రతం ఉపదేశించెను. మైత్రేయి ఉపదేశించిన ప్రకారము చెప్పినట్లుగా శ్రీమతి కూడా భక్తితో వ్రతమును ఆచరించెను. నాగలోకమునకు చేరిన చంద్రాగతుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలి వచ్చెను. అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతి పత్నులు వ్రత మహిమచే మరల ఒకటయ్యారు. సదాశివుడు మరి ఒక సంఘటన కూడా చెప్పనొడగెను. మార్కండేయ సాంబ పూజారి కథలు. మహాతపస్వి అయిన మృకండునకు సంతాన ప్రాప్తి కలగకపోగా అతను తపస్సు చేసి సదాశివుని పుత్రభాగ్యం కొరకు ప్రార్థించను. శివుడు ప్రత్యక్షమై, మహర్షి, నీకు 16 సంవత్సరముల ఆయు గల సజ్జనుడైన కుమారుడు కావలనా, 100 సంవత్సరముల ఆయు గల అధముడు పుత్రుడు కావలయునా అని ప్రశ్నించను. ఋషి, నాకు 16 సంవత్సరముల ఆయు గల సత్పుత్రుడు చాలు అనెను. శివుని అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించను. ఆయువు దగ్గర పడుచుండగా అతడు భక్తితో 16 సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యెను. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించడన్న అపవాదు వచ్చెను. దాని నివారణ కొరకు అతడు జాంబవంతునిపై విజయం సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను. సంతానం లేనందున ఆమె 16 సోమవారాల వ్రతం ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను. బిడ్డకు సాంబ అని పేరు పెట్టిరి. శివపార్వతులు భూలోకమున సంచరించుచు ఒకసారి వైశ్యుని భార్య రూపం నందు దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడనారంభించిరి. అందు శివన్నకు అపజయము కలిగెను. వైశ్యుడే గెలిచెనని పూజారి అసత్యము పలికెను. పార్వతికి కోపం కలిగెను. అసత్యం పలిగిన అర్చకుని తత్క్షణమే కుష్ఠిరోగి కమ్మని శపించడు. అర్చకుడు
వికృత రూపుడయ్యను. శివా, శంకరా అని అరుస్తూ అతను కింద పడిపోయాడు. అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై 16 సోమవారాల వ్రతమును ఆచరించుము, దీనివలన నీ రోగము నయమగును అని పలికెను. అర్చకుడు అలాగే చేశాడు. అతని వికృత రూపం తొలగిపోయింది. 16 సోమవారాల వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్టు నివారణ అయ్యింది. అనంతరము శివుని కృప వలన శివ సాన్నిధ్యము పొందెను. మార్కండేయ పురాణం నందు చెప్పబడిన శివపార్వతి సంవాద రూపంనున్న 16 సోమవారాల వ్రత కథ సంపూర్ణం.